गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवणम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। శ్రీగురుదేవ్ 9వ శ్లోకం చదువుతున్నాం మనం. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. సో అయితే ఇక్కడ అర్జునుడికి నియతం కర్మ కురు అంటున్నాడు. అంటే నిత్య కర్మలు చేయము. నిత్య కర్మలు అంటే వేదంలో చెప్పిన కర్మలకి దేనికైతే ఫలము వినిపించదో వాటికి నిత్య కర్మలు. సో నిత్య కర్మలకి ఫలము ఉన్నదా లేదా అన్న డిస్కషన్ ఇంపార్టెంట్ కాదు. ఫలం ఏమైనా ఉంటే అది ఆత్మ అంతఃకరణ శుద్ధి రూపముగా ఉంటుంది. అదర్వైజ్ దానికి ఫలము వినిపించదు విధి వాక్యములలో. అటువంటి కర్మలు నిత్య కర్మలు. సో అంటే డ్యూటీ బౌండ్ యాక్టివిటీస్ నిత్య కర్మలు చేస్తూ ఉండుము అని అర్జునుడికి ముందు శ్లోకంలో చెప్పాడు. నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయోహి అకర్మణ శరీరయాత్రాపిచతే న ప్రసిద్ధ్యేద కర్మణ. సో కర్మలు చేయకపోవుట కంటే, అంటే నేను కర్తను కాను అన్న బుద్ధి నిశ్చయము కలగక ముందు కేవలము నాకు సన్యాసం కావాలనుకుని జ్ఞానము లేని, అంటే వివేకము లేనటువంటి స్థితిలో కర్మలను వదిలేయుట కంటే కర్మలను చేయుట, నిత్య కర్మలు చేస్తూ ఉండుట చాలా మంచిది. ఎందుకంటే నిత్య కర్మలు చేయకుండా శరీరయాత్ర కూడా నడవదు కదా అంటున్నాడు. అని చెప్పి ఇక్కడ యజ్ఞార్థాత్ కర్మణ అన్యత్ర లోకోయం కర్మబంధన, అంటే యజ్ఞము అనే ప్రిన్సిపల్తో కర్మను చేయము అంటున్నారు. లాస్ట్ టైం చెప్పుకున్నాం కొద్దిగా. యజ్ఞము అన్నదానికి ఇక్కడ చాలా విస్తృతమైన అర్థము ఉన్నది. యజ్ఞము అంటే మామూలుగా మనము హోమము చేస్తాము, అది రిచువల్. ఒక దాని కర్మకాండలో యజ్ఞము అంటే రిచువల్ అని అర్థం. కాకపోతే ఇక్కడ భగవద్గీతలోను ఉపనిషత్తుల్లోనూ యజ్ఞం అంటే చాలా విస్తృతమైన అర్థము ఉన్నది. యజ్ఞము అంటే అహంకారమును పక్కన పెట్టి చేసిన కర్మ అంతయు కూడా యజ్ఞమే అవుతుంది. అంటే ఫలము మీద ఆసక్తి లేకుండా ఈ పని నుంచి నేను ఇది ఆశిస్తున్నాను, నా పర్సనల్ బెనిఫిట్ కొరకు ఈ ఫలమును నేను ఆశిస్తున్నాను అన్న ప్రిన్సిపల్ అని లేకుండా చేసిన ప్రతిదీ కూడా యజ్ఞమే. ఈ సృష్టిలో నిరంతరము యజ్ఞము జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు భూమి యజ్ఞము చేస్తోంది, గాలి యజ్ఞము చేస్తోంది, నది పారుతున్నది. ఎవరి గురించి పారుతున్నది? తన గురించి ఏం పారట్లేదు. అదే విధముగా ఈ భూమిలో, ఈ సృష్టిలో మీరు చుట్టుపక్కల చూస్తే చుట్టుపక్కలంతా యజ్ఞమే నడుస్తూ ఉంటుంది. సూర్యుడు 24 గంటలు వెలుగునిస్తున్నాడు. ఎవరి గురించి ఇస్తున్నాడు? తన గురించి ఇవ్వట్లేదు. అలాగా అది యజ్ఞము యొక్క ప్రిన్సిపల్. ఇక్కడ ఆ యజ్ఞము యొక్క ప్రిన్సిపల్ని దృష్టిలో పెట్టుకుని చేయమంటున్నాడు. సో యజ్ఞార్థాత్ కర్మణ అన్యత్ర లోకః అయం కర్మబంధన తత్ అర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. సో యజ్ఞార్థాత్ కర్మణ అంటే 2 రకముల కర్మలు చెప్తున్నాడు. ఒకటి యజ్ఞము కొరకు చేసినటువంటి కర్మలు, అంటే యజ్ఞము అనే ప్రిన్సిపల్తో చేసినటువంటి కర్మలు. యజ్ఞార్థాత్ కర్మణ పంచమి విభక్తి. యజ్ఞము ప్రిన్సిపల్తో చేసిన కర్మల కంటే అన్యత్ర వేరొక కర్మ,
సో యజ్ఞం అనే ప్రిన్సిపల్తో చేసిన కర్మలు, ఎవ్రీథింగ్ ఎల్స్ అంటే యజ్ఞము యొక్క ప్రిన్సిపల్ లేకుండా చేసినటువంటి కర్మలు. అన్యత్ర ఏమిటి? అన్యత్ర కర్మ లోక అయం లోక కర్మబంధన. వేరే పనులు ఈ మనిషికి, అయం లోక అంటే ఇక్కడ మనిషి అని అర్థం, అయం లోక కర్మబంధన, అది కర్మబంధనము. అలా పనులు చేసే మనుషులందరూ కూడా కర్మబంధంలో చిక్కుకునే ఉంటారు అని అర్థం. సో యజ్ఞము యొక్క ప్రిన్సిపల్తో చేసిన కర్మ బంధించదు. యజ్ఞము ప్రిన్సిపల్ లేనటువంటి ఏ కర్మ అయినా సరే అది బంధిస్తుంది. అది ధర్మబద్ధమైన కర్మ అయితే పుణ్యమునిచ్చి బంధిస్తుంది, అధర్మమైన కర్మ అయితే పాపమునిచ్చి చెడు ఫలితాన్ని ఇచ్చి బంధిస్తుంది. బట్ బంధం అయితే తప్పదు. సో యజ్ఞము యొక్క ప్రిన్సిపల్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, మనకి పటాన్ చెరువు ఉంది ఫర్ ఎగ్జాంపుల్. మీరు గూగుల్కి వెళ్ళి ఒక 25-30 years బ్యాక్, అంటే 1960s 1970s పటాన్ చెరువు పిక్చర్స్ చూస్తే, అప్పుడున్న పిక్చర్స్కి ఇప్పుడున్న పిక్చర్స్కి ఇప్పుడు ఎవరు వెళ్ళరు పటాన్ చెరువు. అది ఎందుకంటే 1975లోనో ఎప్పుడో దాన్ని ఇండస్ట్రియల్ ఏరియా కింద డిక్లేర్ చేశారు. అంతకు మునుపు చాలా గ్రీన్గా ఉండేది ఆ ఏరియా. ఇప్పుడు ఆ ఏరియా అసలు అక్కడ చెట్లు ఎక్కడ ఉన్నాయో వెతుక్కోవాల్సి వస్తుంది. సో ఏం చేశారు, అక్కడ యజ్ఞము యొక్క ప్రిన్సిపల్ లేకుండా చేశారు. యజ్ఞం యొక్క ప్రిన్సిపల్ అంటే అక్కడ మనము చెట్లను నాటి అందులోంచి వారికి వచ్చే ఫలమునే చూసారే కానీ ఆ భూమికి తిరిగి మనం ఏమిస్తున్నాము అన్నది ఆలోచించలేదు. భూమికి, వాతావరణానికి ఎట్సెట్రా మనం తిరిగి ఏమిస్తున్నాం అన్నది ఎవరు ఆలోచించలేదు. సో ఏమైంది, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అక్కడ యజ్ఞం అనే ప్రిన్సిపల్ లేదు అక్కడ చేసిన డెవలప్మెంట్లో. లేకపోయేసరికి ఆ ప్లేస్ ఎలా తయారైందో ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం. అలాగా ఇటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని చోట్ల కనిపిస్తూనే ఉంటాయి. ఆ యజ్ఞభావము లేదు. యజ్ఞభావము లేకపోతే దుఃఖమే. అది బయట ప్రపంచంలో కావచ్చు, లేకపోతే మన ఇంట్లో కుటుంబంలో కావచ్చు. యజ్ఞము యొక్క ప్రిన్సిపల్ లేకపోతే అది బంధమును క్రియేట్ చేస్తుంది. యజ్ఞార్థాత్ కర్మణ అన్యత్ర అంటే యజ్ఞము ప్రిన్సిపల్తో చేసిన కంటే వేరొక కర్మ. అయం లోక కర్మబంధన. కర్మబంధన అంటే కర్మ యొక్క బంధము కలవారు. ఈ మనుషులు కర్మ యొక్క బంధనము కలవారు. తదర్థం కర్మ కౌంతేయ ఓ అర్జున, నువ్వు మాత్రం తదర్థం కర్మ, దేని గురించి? యజ్ఞార్థాత్ కర్మ, యజ్ఞం అనే కర్మను చేయము. తదర్థము అంటే యజ్ఞము కొరకు అని అర్థం. యజ్ఞము యొక్క ప్రిన్సిపల్ని దృష్టిలో పెట్టుకుని నీ కర్మ నువ్వు చేయము, నువ్వు చేయవలసిన పనులు చేయము. ముక్త సంగ సమాచర, అలా చేస్తే ముక్త సంగుడువై, అలా చేసి ముక్త సంగుడువై ఉండుము అని. అంటే సంగము లేకుండా చేయము అని, అంటే ఫలము మీద ఆసక్తి లేకుండా యజ్ఞం అనే ప్రిన్సిపల్ తోటి నీవు కర్మలు చేస్తూ ఉండుము అది. సో ప్రతి పని కూడా, ఇంకోలా చెప్పుకోవాలంటే ప్రతి పని కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయము అని అర్థం. ఏ పని చేసినా కూడా అది ఇంట్లో పని కావచ్చు, బయట పని కావచ్చు, ఏ పని చేసినా కూడా అది ఈశ్వరార్పణ బుద్ధితో చేయుట, అది యజ్ఞార్థాత్ కర్మ. యజ్ఞం అనే ప్రిన్సిపల్తో చేయుచున్నటువంటి కర్మలు అని అర్థం. అదే శంకర్లు చెప్పబోతున్నారు, యజ్ఞము అంటే వేదములో విష్ణువు అని అర్థం వస్తుంది. అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి ప్రిన్సిపల్ని గౌరవిస్తూ ఈశ్వరార్పణ బుద్ధితో పనులు చేయుట అని అర్థం. చాలా చక్కని ఒక విస్తృతమైన, ఇక్కడ ఉన్న నెక్స్ట్ వచ్చే శ్లోకాలన్నీ కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ యజ్ఞము అన్నది ఒక విస్తృతమైన అర్థంలో చెప్తున్నటువంటి మాట. ఒక కర్మకాండలో చెప్పిన ఒక హోమమును, అంటే ఆ కర్మకాండలో చెప్పిన హోమము ఆరు యజ్ఞము ఈ ప్రిన్సిపల్కి ప్రతీక, అలా అర్థం చేసుకోవాలి.
అలా అర్థం చేసుకుంటే అప్పుడు ఆ యజ్ఞంలో ఉన్నటువంటి ఆ ప్రిన్సిపల్లో ఉన్నటువంటి ఆ భావము కనిపిస్తుంది, చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. లేకపోతే అది ఒక ఎలాబొరేట్ రిచువల్, ఒక పర్టికులర్ కామనను దృష్టిలో పెట్టుకుని, ఒక పర్టికులర్ కోరికను దృష్టిలో పెట్టుకుని ఒక ఎలాబరేట్ గా చేస్తున్నటువంటి రిచువల్ లాగే అనిపిస్తుంది. కానీ ఈ ప్రిన్సిపల్ పెట్టుకుంటే అందులో ఉన్నటువంటి ఆ ఆ చక్కని భావము ఆ, బయటకు వస్తుంది. చెప్తున్నారు శంకర్లు, యజ్ఞో వై విష్ణు ఇది శ్రుతే యజ్ఞ ఈశ్వర. ఇక్కడ ఈశ్వరునకు పర్యాయ పదము యజ్ఞ అని చెప్తున్నాను. ఎందుకంటే వేదములో యజ్ఞో వై విష్ణు అనే మంత్రము ఉన్నది. అయితే ఇప్పుడు ప్రతి కర్మలోనూ కూడా 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఆ, ప్రతి కర్మలోనూ కూడా ఆ, ఇప్పుడు యజ్ఞమే తీసుకున్నాం అనుకోండి. మనము మనకి యజ్ఞం అంటే నార్మల్గా అర్థమైనట్టు ఒక రిచువల్నే తీసుకున్నాం అనుకోండి. అందులో మూడు ఆస్పెక్ట్స్ ఉంటాయి. త్యాగము, ఆ, గ్రహణము, నియమము, 3 ఉంటాయి. ఒకటి త్యాగము, మన దగ్గర ఉన్నది అక్కడ హవిస్సులో వేస్తున్నాము, లేదా హవిస్సు రూపంలో సమర్పణ చేస్తున్నాము, లేదా అందరినీ పిలిచి నలుగురికి ఆ, ఏదో దానాలు ఇచ్చుట అలాంటివన్నీ చేస్తున్నాం. సో త్యాగం అనేది ఉన్నది అందులో. 2 గ్రహణం ఉన్నది. ఆ, అంటే తాను పొందేది ఒకటి ఉంటుంది ఆ యజ్ఞం నుంచి. కర్త అయి ఆ, అక్కడ సంకల్పము ప్లస్ ఆ ఆ యజ్ఞము యొక్క ఆశీర్వాదము అటువంటి రూపములలో దాని యొక్క పుణ్యఫలము అనే రూపములో గ్రహణం ఉంటుంది. ప్లస్ నియమం ఉంటుంది, అంటే ఒక ప్రొసీజరు, ఫలానా విధంగా చేయాలి, ఫలానా రోజున చేయాలి, ఇవన్నీ ఉంటాయి. అయితే అందులో ఆ, గ్రహణము బంధిస్తుంది ఆ మూడిట్లో. ఆ గ్రహణం ఉండకూడదు యజ్ఞము చేసినప్పుడు కూడా. ఒకవేళ వేదంలో కర్మకాండ చెప్పినట్టుగా యజ్ఞము చేసినా కూడా ఆ గ్రహణం ఉండకూడదు, గ్రహణము తగ్గాలి. గ్రహణం ఎంత తక్కువ అయితే అంత తక్కువ ఉండాలి. గ్రహణం ఉంటే బంధిస్తుంది. కేవలము త్యాగము ఉంటే అది అతి శ్రేష్టమైనటువంటి యజ్ఞము. ఎందుకంటే అది ఈశ్వరుడు. ఇక్కడ యజ్ఞ అంటే ఈశ్వరుడు అని చెప్తున్నారు, ఈశ్వరునికి పర్యాయ పదం అని చెప్తున్నారు. సో యజ్ఞము చేసినప్పుడు ఆ గ్రహణము ఆస్పెక్ట్ను తగ్గించుకోవాలి. అంతేకాకుండా మనము చేసే కర్మల్లో ఎక్కడెక్కడైతే గ్రహణము యొక్క ప్రిన్సిపల్ లేదో అవన్నీ యజ్ఞములతో సమానం. అందుకని యజ్ఞ ఈశ్వర అని చెప్తున్నారు. అది అది అప్పుడు అలా కుదురుతుంది, ఆ పొంతు కుదురుతుంది. ఒక విస్తృతమైన అర్థంలో చెప్పిన మీనింగ్కి ఆ కర్మకాండలో ఉన్నటువంటి యజ్ఞము ఆరు మనకి చుట్టుపక్కల రిచువల్స్గా కనిపిస్తున్నటువంటి యజ్ఞములకి ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుంది. లేకపోతే దీనికి దానికి ఎక్కడ పొంతన కుదరనట్టు ఉంటుంది. ఇదే ప్రిన్సిపల్ మనకి చాలా చోట్ల కథల్లో వస్తాయి. చాలా పాపులర్ కథ. అర్జునుడిని కాపాడడానికి ఇంద్రుడు కర్ణుడి నుంచి కవచకుండలాలు తీసుకుందుకు వస్తాడు. కవచకుండలాలు ఇచ్చేయమని అడుగుతాడు ఇంద్రుడు వచ్చి, బ్రాహ్మణుడి వేషంలో వచ్చి ఇచ్చేస్తాడు కర్ణుడు. ఇచ్చేసి ఇంద్రుడు వెళ్ళిపోదాం అనుకుంటుంటే అప్పుడు తిరిగి స్వర్గానికి ఎగరలేకపోతాడు. ఇదేమిటి, నేను తిరిగి స్వర్గానికి ఎందుకు ఎగరలేకపోతున్నాను అని అనుకుంటే ఆకాశవాణి చెప్తుంది, ఆ కవచకుండలముల యొక్క బరువు నిన్ను స్వర్గానికి ఎగరకుండా చేస్తోంది. అంటే నువ్వు తిరిగి ఏమీ ఇవ్వలేదు, కర్ణుడి దగ్గర పుచ్చుకున్నావే కానీ నువ్వు తిరిగి ఏమీ ఇవ్వలేదు. అందుకని ఆ కవచకుండలముల యొక్క బరువు నిన్ను స్వర్గానికి ఎగరకుండా చేస్తుంది. చూడండి, అక్కడ ప్రిన్సిపల్ కూడా అదే. పుచ్చుకోవడానికే వచ్చాడు. పుచ్చుకోవడము బంధము, ఇవ్వడంలో బంధం ఉండదు, త్యాగములో బంధం ఉండదు. అంటే మళ్ళీ నేను దానం చేస్తున్నాను అనే అహంకారంతో చేస్తే అది బంధానికే కారణము. సో అక్కడ ఇంద్రుడు కూడా బంధింపబడ్డాడు ఆ కర్మతోటి. సో అందుకని ఇంద్రుడు మళ్ళీ కర్ణుడి దగ్గరికి వెళ్ళి నీకేం కావాలని అడిగితే ఏమో నాకు తెలియదంటే అతని దగ్గర ఉన్న శక్తి అనే ఒక అస్త్రముని ఇస్తాడు. అంటే అది ఆ శక్తి అనే అస్త్రాన్ని నువ్వు ఎవరి మీదన సంధిస్తే అతన్ని అది గ్యారంటీగా చంపుతుంది అని శక్తి అనే అస్త్రాన్ని ఇస్తాడు. చూడండి, అర్జునుడిని కాపాడడానికి వచ్చాడు, కాపాడడానికి వచ్చి కవచకుండలాలు తీసుకున్నాడు. కానీ
మళ్ళీ అర్జునుడిని చంపే కేపబిలిటీ ఉన్నటువంటి అస్త్రం ఒకటి ఇచ్చి వెళ్ళాల్సి వచ్చింది. సో ఫైనల్లీ ఏమైంది, ఇంద్రుడు చేయదలుచుకున్న మతలబు వ్యాపారం వల్ల అర్జునుడు కాపాడబడలేదు. అర్జునుడు శ్రీకృష్ణుడి అనుగ్రహం వల్ల కాపాడబడ్డాడు, అది అంతేనే కానీ ఇతను చేసినటువంటి ట్రాన్సాక్షన్ వల్ల అర్జునుడు ఏం కాపాడబడలేడు. సో ఆ విధంగా కర్మలో కోరిక ఉంటే అది బంధమే అవుతుంది అని అక్కడ ఆ స్టోరీలో కూడా ఆ ప్రిన్సిపలే ఉన్నది. సో ఇది మనకి చాలా చోట్ల కనిపిస్తుంది. జాగ్రత్తగా మనం పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ ఉన్న కథలు చూస్తూ ఉంటే వాటిల్లో ఈ ప్రిన్సిపల్ చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి వస్తుంది ఆ యజ్ఞము యొక్క డెఫినేషన్, పనికి మనకి ఉండవలసినటువంటి పర్స్పెక్టివ్ ఏ కర్మ చేయడానికైనా. సో యజ్ఞో వై విష్ణు ఇది శృతే యజ్ఞ ఈశ్వర, యజ్ఞం అనగా ఈశ్వరుడు. ఇక్కడ నుంచి కొన్ని శ్లోకాల్లో ఈ యజ్ఞం యొక్క భావం వస్తుంది. అక్కడ ఈ విస్తృతమైన అర్థముతో యజ్ఞమును మనము అర్థం చేసుకుంటూ ఉండాలి. తదర్థం యత్ క్రియతే తత్ యజ్ఞార్థం కర్మ. అయితే ఈశ్వరుని కొరకు తదర్థం యత్ క్రియతే, ఈశ్వరుని కొరకు క్రియతే ఏదైతే చేస్తామో తత్ యజ్ఞార్థం కర్మ. మళ్ళీ ఇక్కడ ఈశ్వరుడు అంటే అక్కడెక్కడో ఉన్న పెద్ద ఆయన దగ్గర నుంచి అనుగ్రహం పొందడానికి నేను చేస్తున్నాను అంటే అది తదర్థం కర్మ అవ్వదు. అది ఈశ్వరుని కొరకు చేస్తున్నటువంటి కర్మ అవ్వదు. నేను ఈశ్వరునికి ఈ కర్మ చేస్తాను, కానీ ఈ కర్మ నుండి నేను ఫలానా అనుగ్రహం నేను ఆశిస్తున్నాను అనుకుంటే అది ఈశ్వరుని కొరకు చేసిన కర్మ అవ్వలేదు కదా, అది నా కొరకు చేసినటువంటి కర్మ అయింది. సో తదర్థం కర్మ అంటే ఈశ్వరార్థం కర్మ, ఈశ్వరార్థం యత్ క్రియతే తత్ యజ్ఞార్థం కర్మ. సో యజ్ఞార్థం కర్మ అంటే చూడండి ఎంత క్లియర్గా డిఫైన్ చేస్తున్నారు. ఈశ్వరుని కొరకు చేసినటువంటి కర్మ అంటే ఈశ్వరునికి సమర్పణ భావముతో చేసినటువంటి కర్మ. అది ఏ పనైనా అవ్వచ్చు, ఇది ఈశ్వరుని పని, నేను ఈశ్వరుని కొరకు చేస్తున్నాను అనే ప్రిన్సిపల్తో చేసిన ప్రతి కర్మ కూడా యజ్ఞార్థం కర్మ. తస్మాత్ కర్మణః అన్యత్ర అన్యేన కర్మణ. సో తస్మాత్ కర్మణః అన్యత్ర అంటే అన్యేన కర్మణ అంటే వేరొక కర్మ చేత. అంటే ఏంటి, యజ్ఞార్థాత్ కర్మ కంటే వేరైన కర్మ చేత అని అర్థం. సో ఈశ్వరుని కొరకు చేసినటువంటి కర్మల కంటే వేరైన కర్మ చేత ఏమవుతుంది, లోకః అయం అంటే ఈ మనిషి, లోకః అయం అంటే ఈ మనిషి ఎవడు, అధికృతః కర్మకృత్ అంటే కర్మల యందు అధికారము కలవాడు. కర్మల యందు అధికారము కలవాడంటే నేను కర్తను కాను అన్న వివేకము లేనివాడు అని అర్థం. నేను కర్తను కాను, ఐఎమ్ నాట్ ద డూవర్ అన్న వివేకము స్థిరపడినవాడు అతను కర్తయే కాదు. సో అతను కర్మ చేసినట్టు కాదు. సో అతనికి కర్మ చేయుట, కర్మ ఫలానా యజ్ఞము రూపములో కర్మ చేయాలి, వేరొక కర్మ చేయకూడదు అనే ప్రసక్తే రాదు. సో ఈ శ్లోకము వివేక జ్ఞానము ఉన్నవారి గురించి చెప్తున్నటువంటిది కాదు, స్థితప్రజ్ఞునికి చెప్తున్నటువంటి మాటలు కావు ఇవి, ఆరు జ్ఞాని కొరకు చెప్తున్నటువంటి మాటలు కావు ఇవి. నేను కర్తను కాను అన్నటువంటి వివేకము స్థిరపడని వారికి, నేను కర్తను, నేను భోక్తను అనేటటువంటి బుద్ధి నిశ్చయము ఉన్నవారి గురించి చెప్తున్నటువంటి మాటలు, ఉండి నాకు మోక్షము కావాలి అనుకున్న వారి గురించి చెప్తున్నటువంటి మాటలు. అప్పుడు ఏం చేయాలి, మోక్షం కావాలి అంటే యజ్ఞార్థం కర్మ చేయాలి, అంటే ఈశ్వరార్థం కర్మ చేయాలి. అన్యేన కర్మణ అంతకంటే వేరైన కర్మల చేత అయం లోకః అధికృతః కర్మకృత్ అంటే కర్మల యందు అధికారము కలవాడు. కర్మబంధనం యస్య సహ అయం కర్మబంధనః లోకః. సో వేరొక కర్మ చేత అంటే యజ్ఞం ఈశ్వరుని కొరకు చేసే కర్మల కంటే వేరొక కర్మ చేత కర్మల యందు అధికారము కలవాడు కర్మబంధనుడు అవుతాడు. అంటే వాడు కర్మబంధనులే అవుతారు. కర్మబంధనం యస్య సహ కర్మబంధన, కర్మయే ఎవరికి బంధము అతడు కర్మబంధనుడు. సో అన్యేన కర్మణ
అయం లోక కర్మబంధన, వేరొక కర్మ చేత ఈ మనిషి కర్మబంధనుడు అవుతాడు అని అర్థం. అటు యజ్ఞార్థాత్, ఆన్ ది అదర్ హ్యాండ్ యజ్ఞార్థాత్ నా, యజ్ఞార్థం కర్మ చేసిన వాడు కర్మబంధనుడు అవడు, అంటే కర్మ చేత బంధింపబడదు. అందుకని ఏం చేయాలి? అతః తదర్థం యజ్ఞార్థం కర్మ, అందుకని నీవు మాత్రము యజ్ఞార్థం కర్మ చేయు, అంటే ఈశ్వరార్థం కర్మలు చేయుము. కౌంతేయ ముక్త సంగ కర్మఫల సంగవర్జిత సన్ సమాచర నిర్వర్తయ. సో అందుకని కౌంతేయ, ఓ అర్జున, నువ్వు నువ్వు తదర్థం యజ్ఞార్థం కర్మఫల సంగవర్జిత, ముక్త సంగుడువై, అంటే కర్మఫలముల యందు ఆసక్తిని వదిలి, సమాచర నిర్వర్తయ, అయి నీవు కర్మలు చేయము. అంటే యజ్ఞార్థం కర్మ చేయాలంటే స్టార్టింగ్ పాయింట్ ఏంటి? ఫలము మీద ఆసక్తి వదిలేసేయాలి. అంటే ఒక పని నుంచి నాకు పర్సనల్ బెనిఫిట్ ఏమున్నది అన్న ప్రశ్న పక్కన పెట్టి చేయవలసిన పనులు చేయాలి. అప్పుడు ఏ పని చేసినా కూడా అది యజ్ఞార్థం కర్మ అవుతుంది, ఈశ్వరుని కొరకు చేసినటువంటి కర్మయే అవుతుంది. ఆ కర్మ నిన్ను బంధించదు. సో నీవు యుద్ధము ఆ దృష్టి అది మనసులో పెట్టుకుని చేయంటున్నాడు, బుద్ధిలో ఆ నిశ్చయమును పెట్టుకుని చేయంటున్నాడు. ఇది ఈశ్వరుని కొరకు చేస్తున్నటువంటి కర్మ అని బుద్ధి యందు నిశ్చయము చేసుకుని నీవు చేయవలసిన పనులు చేయమన్నా. అది యుద్ధమైనా కావచ్చు, వేరొక పని అయినా కావచ్చు, ఏది డ్యూటీ అయితే అది చేయాలి. ఆ విధంగా చాలా చక్కని ఇన్స్పైరింగ్ ప్రిన్సిపల్. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్టకామదుఃఖ్. సహ యజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురా ఉవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషః వః అస్తు ఇష్టకామదుఃఖ్. అక్కడ రెండు సందులు ఉన్నాయి. వహ ప్లస్ అస్తు, ఓస్తు ప్లస్ ఇష్టకామదుక్, ఓస్త్విష్టకామదుక్. సో రెండు సందులు ఉన్నాయి, వహ అస్తు ఇష్టకామదుక్. సో ఇదే ప్రిన్సిపల్ని చేయడానికి ఇంకొక మాట చెప్తున్నారు. ఎందుకు యజ్ఞార్థం కర్మ చేయాలి అంటే, సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురా ప్రజాపతి ఉవాచ. పురా అంటే ఇది వరకు, ప్రజాపతి అంటే ప్రోజని యొక్క ఫోర్స్. ఈ సృష్టిలో ఈ సంతానమును ముందుకు నడుపుట అనేటటువంటి ఒక మహాశక్తి ఏదైతే ఉందో, ఏ మహాశక్తి అయితే ఈ ప్రోజనిని అలా ముందుకు నడిపిస్తుందో, కొన్ని తరతరాలుగా అది అలా ముందుకు నడిపిస్తోందో, దానికి ప్రజాపతి అని పేరు. సో ప్రజాపతి అంటే ఈశ్వరుడు పురా ఉవాచ. ఇది వరకు చెప్పాను. ఏం చెప్పాడు? ఎప్పుడు చెప్పాడు? సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా. యజ్ఞముతో పాటుగా ప్రజలను సృష్టించినప్పుడు కేవలం ప్రజలనే సృష్టించలేదు, కేవలము జనులనే సృష్టించలేదుట, యజ్ఞముతో పాటుగా సృష్టించాడు. అంటే ఈ సృష్టిలో యజ్ఞం అనే ప్రిన్సిపల్తో పాటుగా సృష్టించాడు, అంతే కదా. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఇప్పుడు ఈ సృష్టిలో ఇప్పుడు ఎవరైనా పిల్లల్ని కనగలుగుతున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, దానికి కారణం ఎవరంటారు? దానికి కారణము ఆ మనిషియా, లేకపోతే
ఈ సృష్టిలో ఉన్నటువంటి క్రమమా? సృష్టిలో ఉన్నటువంటి క్రమమే కదా. సో సో ఆ సృష్టి క్రమము మనిషి తన పిల్లలను కని ఆ పిల్లలతో పాటు ఆనందముగా గడిపేటటువంటి ఒక శక్తిని ప్రసాదించింది, అంతే కదా. అందులోంచి తానేమీ ఆశించట్లేదు ఆ శక్తి. సో అది యజ్ఞము యొక్క ప్రిన్సిపల్తో పాటుగా మనుషుల్ని సృష్టించింది. చుట్టూ గాలి వీస్తుంది, గాలి యజ్ఞము చేస్తుంది, తన గురించి ఏం వీచదు, ప్రజల గురించి వీస్తుంది. సూర్యుడు ఎండ కాస్తాడు, ఎండ తన గురించి ఏం కాచడు, జీవుల గురించి ఎండ కాస్తాడు. నది ప్రవహిస్తుంది, నీరు తన గురించి ఏం ప్రవహించదు, జీవుల గురించి ప్రవహిస్తుంది. వర్షము కురుస్తుంది, తన గురించి ఏం కురవదు, జీవుల గురించి కురుస్తుంది. పృథివీ భరిస్తూ ఉంటుంది బరువును, తన గురించి ఏం భరించదు, ప్రజల గురించి భరిస్తుంది. సో ఈ సృష్టిలో ఎటు చూసినా కూడా యజ్ఞమే. మన ఇంట్లో మామిడి చెట్టు ఉంటే అది కొన్ని తరాల పాటు మామిడి పళ్ళని ఇస్తుంది. కొన్ని లక్షల మామిడి పళ్ళని అనుభవిస్తాం ఒక మామిడి చెట్టు నుంచి. తన గురించి ఏమి ఇవ్వదు, చుట్టూ ఉన్న జీవుల గురించి ఇస్తుంది. కొబ్బరి చెట్టు కొన్ని తరాల పాటు కొబ్బరికాయలను అనుభవిస్తాం ఒక కొబ్బరి చెట్టు ఉంటే. తన గురించి ఏమి ఇవ్వదు, చుట్టూ ఉన్న జీవుల గురించి ఇస్తుంది. సో ఈ యజ్ఞం అనే ప్రిన్సిపల్తో పాటుగా ప్రజాపతి ప్రజలను సృష్టించను, జనులను సృష్టించి ఏం చెప్పేట, అనేన ప్రసవిష్యధ్వం, ఈ యజ్ఞము చేత, అనేన అంటే దీని చేత, దేని చేత, ఈ యజ్ఞము చేత ప్రసవిష్యధ్వం, మీరు ఉత్పత్తిని చేయండి, అంటే మీరు వృద్ధి పొందండి. మీరు వృద్ధి పొందండి, కానీ ఏ విధంగా వృద్ధి పొందండి? యజ్ఞం అనే ప్రిన్సిపల్తో మీరు వృద్ధి పొందండి. మీరు ఉత్పత్తి చేయుడు అంటే సంతానమును కనండి అని లిటరల్గా తీసుకోవచ్చు. కానీ ఉత్పత్తి చేయుట అంటే రకరకాల భోగాలను అనుభవించి మీరు ప్రగతిని సాధించండి, కానీ ఏ విధంగా? యజ్ఞం అనే ప్రిన్సిపల్ని దృష్టిలో పెట్టుకుని చేయండి అని చెప్పాడు. అనేన ప్రసవిష్యత్వం ఏషః వహ అస్తు ఇష్టకామతుక్, అంటే ఇది ఏషః అంటే యజ్ఞము, ఈ యజ్ఞము వహ మీకు ఇష్టకామదుక్ అస్తు, మీకు ఈ యజ్ఞం అనే ప్రిన్సిపలే ఇష్టకామదుక్ అవుతుంది. ఇష్టకామదుక్ అంటే నచ్చినటువంటి కోరికలను తీర్చే కామధేనువు అవుతుంది. ఏమిటి కామధేనువు? యజ్ఞమే కామధేనువు. యజ్ఞం అంటే మళ్ళీ జస్ట్ హోమము చేయుట కాదు, అలా అర్థం చేసుకోకూడదు. విస్తృతమైన అర్థంలో యజ్ఞము అంటే ఈ పనిలోంచి నాకేమొస్తుంది అనేటటువంటి ప్రిన్సిపల్ లేకుండా చేసేటటువంటి ప్రిన్సిపల్తో పాటు కర్మలు చేయుట అనే విస్తృతమైన అర్థం ఏదైతే ఉందో ఆ ప్రిన్సిపల్, యజ్ఞార్థాత్ కర్మ అంటే ఈశ్వరార్థం కర్మ, అదేమవుతుంది? అదే మీకు ఇష్టకామదుక్, మీకు కావలసినటువంటి భోగములన్నింటినీ అదే సమకూర్చి పెడుతుంది అని చెప్పారు. చూడండి ఎంత చక్కని ఆ ప్రిన్సిపల్, చూడండి, ఇన్స్పైరింగ్ థాట్. యజ్ఞమే కామధేనువు అయి మిమ్మల్ని మీకు కావలసినవన్నీ సమకూరుస్తుంది. సో ఏ పని చేసినా కూడా వ్యక్తిగతంగా ఇందులో నాకేమొస్తుంది అనుకుంటే అది దుఃఖమునకే కారణమవుతుంది. ఆ వ్యక్తిగతమైనటువంటి ఆలోచనని పక్కన పెట్టి మనము చేస్తున్నటువంటి కర్మల యొక్క ఇంపాక్ట్ని, ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని, ఫలమును పక్కన పెట్టి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి, అది యజ్ఞం అవుతుంది. ప్రయోజనాన్ని, ఒక ఇంజనీర్ బ్రిడ్జ్ కట్టిస్తుంటే ఈ బ్రిడ్జ్ కట్టించటం వలన సమాజానికి మంచి జరుగుతుంది కాబట్టి ఆ ప్రయోజనాన్ని దృష్టి పెట్టుకుని నేను చేయవలసిన పని పర్ఫెక్ట్గా చేస్తాను, పకడ్బందీగా చేస్తాను, అది యజ్ఞం అవుతుంది. అలా చేస్తే అదే ఇష్టకామదుక్ అవుతుంది. అలా చేస్తే వాడికి రావాల్సిన, ఆ ఇంజనీర్కి రావాల్సిన ఫలం వస్తుంది, రానే వస్తుంది, అదే ఇష్టకామదుక్ అవుతుంది. అది కామధేనువులాగా తనకి రావాల్సినటువంటి ఫలములను సమకూరుస్తుంది అని చెప్తున్నారు. అంటే బ్రహ్మచారి స్టేట్లో ఉన్నప్పుడు చక్కగా బ్రహ్మచారి చేయవలసిన నిత్యకర్మలు చేసుకుంటూ చదువుకుంటూ ఉంటే ఒక టైం వచ్చేసరికి ఒక భార్యను చూసి పెళ్లి చేస్తారు, పెళ్లి జరుగుతుంది. ఆ సంసారంలో తన భోగాలను అనుభవించవచ్చు. కానీ
ప్రిన్సిపల్ యజ్ఞం అనే ప్రిన్సిపల్ని దృష్టిలో పెట్టుకుని జీవిస్తే ఆ లైఫ్ స్టేజ్లో లైఫ్ స్టేజ్లో ఎటువంటి భోగములను అనుభవించాలో అవన్నీ ఆ యజ్ఞమే నీకు అందేలా చేస్తుంది అని చెప్తున్నారు. ఎంత చక్కని చక్కని ప్రిన్సిపల్తో చెప్తున్నటువంటి మాట. సహయజ్ఞా ప్రజా సృష్ట్వా పురా ప్రజాపతి ఉవాచ. యజ్ఞముతో పాటుగా ప్రజలను సృష్టించి సహయజ్ఞా యజ్ఞముతో పాటుగా ప్రజా జనులను సృష్టించి ప్రజాపతి ఆ ఈశ్వరుడు పురా ఇది వరకు అంటే సృష్టించిన కాలంలో ఉవాచ చెప్పాను ఏమని, అనేన ఈ యజ్ఞము చేత ప్రసవిష్యత్వం మీరు వృద్ధి పొందండి. ఏష ఈ యజ్ఞము మీకు ఇష్టకామధుక్ అస్తు మీకు కామధేనువు అవుతుంది. అంటే మీకు ఇష్టమైనటువంటి భోగములను అందించే కామధేనువు అవుతుంది. శంకర్ల యొక్క భాష్యం చదువుతాము. అవతారిక ఉంది. ఇతశ్చ అధికృతేన కర్తవ్యం కర్మ. ఇతః అంటే ఈ కారణం వల్ల కూడా అధికృతేన కర్తవ్యం కర్మ. అధికృతేన కర్మ కర్తవ్యం అంటే కర్తవ్య కర్మలు చేయాలి. కర్మల యందు అధికృతము ఉన్నవాడు కర్తములో అధికృతేన అంటే తృతీయ విభక్తి, అంటే కర్మకు అధికారి అయిన వాని చేత కర్తవ్యం కర్మ. కర్మలు ఈ విధముగా చేయబడాలి. ఏ విధముగా? యజ్ఞార్థం కర్మ అంటే ఈశ్వరార్థం కర్మ. ఎందుకు అంటే ఈశ్వరుడు ప్రజలను సృష్టించినప్పుడు ఈ విధముగా చెప్పాడు అని ఆ శ్లోకంకి అవతారిక. భాష్యం చదువుదాము. సహయజ్ఞా యజ్ఞసహితా. సహయజ్ఞ అంటే యజ్ఞముతో పాటుగా. ప్రజా త్రయోః వర్ణాః అంటే 3 వర్ణములకు చెందినటువంటి ప్రజలు. అంటే కొంతైనా మనకి ప్రోగ్రెస్ కావాలి, నాకు శ్రేయస్సు కావాలి అనే ఆలోచన ఉండేవాళ్ళు ఈ 3 వర్ణాల వాళ్ళలోనూ ఉండొచ్చు. ఈ ఈ మోక్షంతో నాకేం సంబంధం లేదు, ఏదో నాకు కావాల్సిన భోగములు నేను తీర్చుకుంటే చాలు, నేను పనిచేసి డబ్బు సంపాదించుకుని నా జీవితంలో నాకు కావాల్సిన భోగాలను నేను అనుభవిస్తాను, అంతవరకే, నా భోగాలను అనుభవించి నా ధనాన్ని నేను కూడబెట్టుకుంటాను అని ఆలోచించుకునేవాడు 4వ వర్ణానికి చెందినవాడు అవుతాడు. సో త్రయోః వర్ణాః ఆ 3 వర్ణాల వాళ్ళకి మోక్షమును సాధించుకోవాలి అనే కోరిక ఉండే అవకాశం ఉన్నది. సో వారి గురించి చెప్తున్నటువంటి మాట అని చెప్తున్నారు. ప్రజాః త్రయోః వర్ణాః తాః సృష్ట్వా ఉత్పాద్య అంటే వారిని సృష్టించి, అంటే ఉత్పాద్య పురా సర్గాదౌ. పురా అంటే సర్గము టైంలో అని, సర్గాదౌ అంటే ఆది యందు అని అంటే ముందులో, సృష్టిని చేసిన కాలంలో. ఉవాచ ఉక్తవాన్ చెప్పెను. ఎవరు? ప్రజాపతి ప్రజానాం స్రష్ట. ప్రజానాం స్రష్ట. ప్రజాపతి అంటే ప్రజానాం స్రష్ట, ప్రజలను సృష్టించిన వాడు. అంటే ఈ ప్రజలను అంటే సంతానమును పుట్టించుట అనే శక్తికి ప్రజానాం స్రష్ట అని పేరు ప్రజాపతికి. అనేన యజ్ఞేన. అనేన అంటే యజ్ఞము చేత, యజ్ఞం అనే ప్రిన్సిపల్ చేత ప్రసవిష్యత్వం. ప్రసవ వృద్ధి ఉత్పత్తి తాం కురుధ్వం. ప్రసవిష్యధ్వం అంటే ప్రసవ కురుధ్వం అని అర్థం. అంటే ప్రసవ అంటే వృద్ధి అని అర్థం. వృద్ధి అరుత్పత్తి 2 పర్యాయపదాలు చెప్తున్నారు. సో ప్రసవిష్యధ్వం అంటే వృద్ధిని పొందుము. దానివల్ల దేని చేత? యజ్ఞము చేత. ఏషః యజ్ఞః ఈ యజ్ఞము. ఏషః అంటే తత్శబ్దం వంటిది, ఏ తత్శబ్దము ఇది అని అర్థం. ఏషః అంటే ఈ యజ్ఞము. యుష్మాకం. అక్కడ వహ ఎక్కడో అనుకోవడం స్కాన్లో పోయింది, అక్కడ ఏషవో అని ఉంది కదా, ఏషః వహ. సో వహ అంటే యుష్మాకం. యుష్మాకం అంటే మీకు అని అర్థం. షష్ఠీ బహువచనం.
మీకు అని అర్థం. అస్తు భవతు ఇష్టకామధుక్ ఇష్టాన్ అభిప్రేతాన్ కామఫల విశేషాన్ దోగ్ధి ఇది ఇష్టకామధుక్. ఇష్టములైన వాటిని, ఇష్టాన్ అభిప్రేతాన్ అంటే ఇష్టములైన వాటిని, అంటే ఏమిటవి? కామఫల విశేషాన్, కోరికల నుండి పుట్టే అనేకమైనటువంటి కోరికలు తీర్చే అనేకమైన విశేషములు అని అర్థం. కామఫలములు, కామఫల విశేషాన్ దోగ్ధి, దాన్ని పితికిస్తుంది. ఇది ఇష్టకామధుక్, అది కామధేవునికి పర్యాయపదం. ఇష్టకామధుక్ అంటే అంటే కోరికలను తీర్చేటటువంటి కామధేను. ఏమిటి ఈ శ్లోకంలో? యజ్ఞమే ఇష్టములైన కోరికలను తీర్చేటటువంటి కామధేనువు. సో యజ్ఞం అనే ప్రిన్సిపల్ని మనసులో పెట్టుకుని మీరు కర్మలు చేయండి అంటారు. ఆ ప్రిన్సిపల్తో పాటుగా కర్మలు చేయండి. చదువుదాం శ్లోకము. సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్టకామధుక్ దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. చాలా మంచి, చాలా ఇన్స్పైరింగ్ శ్లోకం. దేవాన్ భావయత అనేన తే దేవాః భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యథ. దేవాన్ భావయత అనేన, అనేన అంటే యజ్ఞము చేత, దేవాన్ భావయత దేవతలను వృద్ధి పొందించురు. భావయత అంటే వృద్ధి పొందించుట. యజ్ఞము చేత దేవతలను వృద్ధి పొందించుడు. తే దేవాః ఆ వృద్ధి పొందినటువంటి దేవతలు వహ మీకు భావయంతు మీకు వృద్ధిని సమకూర్చెదరు. పరస్పరం భావయంతః ఈ విధముగా ఒకరినొకరు వృద్ధి పరుచుకుంటూ పరం శ్రేయః అవాప్స్యత గొప్ప శ్రేయస్సును సాధించండి. చూడండి, మనిషికి ఇక్కడ దేవతలు అంటే రేపు చెప్తాను. దేవతలు అంటే వేదంలో 33 దేవతలను చెప్పారు. బృహదారణ్యకంలో ఉంది ఒక సెక్షన్, ఎవరు ఈ దేవతలు అని యజ్ఞవల్కుణ్ణి ప్రశ్నిస్తాడు. ఆ యజ్ఞవల్కుణ్ణి విదగ్ధుడు అనే అతను యజ్ఞవల్కుణ్ణి ప్రశ్నిస్తాడు, ఎవరు ఈ దేవతలు, ఎవరు ఈ దేవతలు అంటే చాలా చక్కని సమాధానం ఉన్నది. అంటే సింపుల్గా చెప్పాలంటే న్యాచురల్ ఫోర్సెస్ అన్ని దేవతలు, అంతేనే కానీ ఒక పెర్సానిఫైడ్ చేసుకుని పెట్టుకోకూడదు వాటిని. ఆ 33 లిస్ట్ ఉంది, రేపు చెప్తాను అందులోంచి ఆ 33 లిస్టు ఏమిటో. ఆ 33 దేవతలని చెప్పారు. 33 దేవతలు అవన్నీ కూడా న్యాచురల్ ఫోర్సెస్, పృథివీ, అగ్ని, మేఘములు, ఇలా ఉంటుంది లిస్టు. సో ఆ దేవతలు అంటే న్యాచురల్ ఫోర్సెస్. ఆ న్యాచురల్ ఫోర్సెస్ని మీరు వృద్ధిపరచండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేఘములు ఉన్నాయి, మేఘములు న్యాచురల్ ఫోర్స్. ఇంద్రుడు అంటే మేఘములని అర్థము వేదంలో. వర్షమును కురిపించే శక్తికి ఇంద్రుడు అని అర్థము వేదంలో. సో ఏమిటది? మేఘముని వృద్ధిపరచుట అంటే ఏం చేయాలి? మేఘములను వృద్ధిపరచాలంటే ఏం చేయాలి ఆలోచించండి. మేఘములను వృద్ధిపరచాలంటే చెట్లు పెంచాలి, చెట్లు కొట్టేయకుండా ఉండాలి. చెట్లు కొట్టేయకుండా ఉంటే ఆ చెట్లు పెంచితే అది మేఘములను వృద్ధిపరుస్తుంది. అది యజ్ఞము. అక్కడ చెట్లను పెంచుట యజ్ఞము, ఆ చెట్లను కాపాడుట, చెట్లను గ్రీనరీని పెంచుట యజ్ఞము. ఎందుకంటే ఆ యజ్ఞము చేత ఇంద్రుడు బలపడతాడు, అంటే మేఘములు బలపడతాయి. మేఘములు బలపడితే పుష్టిగా వర్షం కురుస్తుంది. వర్షము బాగా కురిస్తే చక్కగా పంటలు పండుతాయి. చక్కగా పంటలు పండితే ఆ పంటల నుండి ఆ పంటల్ని అనుభవించి లేదా పంటల్ని పండించి దాన్ని డబ్బు సంపాదించి ఆ డబ్బుతో భోగములను సంపాదించి భోగములను
ఆనంద ఆనందించగలుగుతాడు మనిషి. ఇప్పుడు ఇంట్లో నెయ్యి కావాలనుకోండి, నెయ్యి కావాలంటే వర్షం బాగా కురవాలి, మొక్కలు బాగా పెరగాలి, ఆ మొక్కల్ని ఆవులు గేదెలు తినాలి, అవి పాలు ఇవ్వాలి, ఆ పాల నుంచి మనము వెన్న చేసుకుని వెన్న నుంచి నెయ్యి చేసుకోవాలి. మరి ఇప్పుడు నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందంటారు? వర్షం బాగా కురిస్తే నెయ్యి బాగా ప్రొడ్యూస్ అవుతుంది. వర్షం కురవకపోతే నెయ్యి ప్రొడ్యూస్ అవ్వకుండా నెయ్యి యొక్క ఖరీదు పెరిగిపోతూ ఉంటుంది. సో నెయ్యి మనము ఇంట్లో నెయ్యి ఆనందించాలి అంటే వర్షం బాగా కురవాలి, అంటే చెట్లు బాగా పెరగాలి. ఆ ప్రిన్సిపల్ చెప్తున్నారు. అది పరస్పరం భావయంత అంటే ఒకరినొకరు వృద్ధిపరచుకోండి. చూడండి ఎంత చక్కని మ్యూచువల్ ఇంటర్ డిపెండెన్స్, సస్టైనబిలిటీ ఒక ప్రిన్సిపల్ చెప్తున్నాడు. చేసిన ప్రతి పనిలోనూ కూడా సస్టైనబిలిటీ ఉండాలని చెప్తున్నాడు. ప్రతి పని కూడా దేవతలను వృద్ధిపరిచేటట్టు ఉండాలి. దేవతలు అంటే పృథివీ, నింగి, నేల, నీరు, నిప్పు, ఇవన్నీ దేవతలు, ఆకాశము. సో వాటిని పాడు చేయకుండా వాటిని వృద్ధిపరచాలి. వాటిని వృద్ధిపరిస్తే అవి దేవాన్ భావయత అనేన, యజ్ఞము చేత దేవతలను మీరు వృద్ధిపరచండి. తే దేవాహ, ఆ వృద్ధి పొందిన దేవతలు వహ భావయంతు, మీకు వృద్ధిని సమకూరుస్తారు. ఈ విధంగా పరస్పరం భావయంత ఒకరినొకరు వృద్ధిపరచుకుంటూ పరం శ్రేయ అవాప్స్యత, పరమమైనటువంటి శ్రేయస్సును మీరు పొందగలుగుతారు. ఆ విధముగా మీరు వృద్ధి పొందండి అని చెప్తున్నారు. ఎంత చక్కని, చాలా చక్కని ఇన్స్పైరింగ్ ప్రిన్సిపల్. ఉపనిషత్తుల్లో వేదంలో చెప్పినటువంటి దేవాన్, ఆ దేవతలు ఎవరు ఈ దేవతలు అంటే 33 దేవతలని ఆయన అక్కడ యాజ్ఞవల్కుడు సమాధానం చెప్పి లిస్ట్ చేస్తాడు వాళ్ళందరినీ. అది రేపు చదివి వినిపిస్తాను. అది చదివి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ని దృష్టిలో పెట్టుకుని ఈ శ్లోకం చదివితే అప్పుడు అది చాలా చక్కగా, అది ఒక జీవితానికి ఒక చక్కని దాన్ని ఏమంటారు, పర్స్పెక్టివ్ని అందించే ఇన్స్పైరింగ్ ప్రిన్సిపల్ అవుతుంది. ఒక రిచువల్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ కాకుండా ఒక మంచి పర్స్పెక్టివ్ని ఇచ్చే ప్రిన్సిపల్గా తయారవుతుంది. దాన్ని బేసిస్గా చేసుకుని రిచువల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ అది మర్చిపోయి రిచువల్ చేస్తే జస్ట్ రిచువలే మిగులుతుంది, కానీ ప్రిన్సిపల్ పోయింది. ఇప్పుడు సమాజంలో చాలా చోట్ల ఆ ప్రిన్సిపల్ మర్చిపోయి జస్ట్ రిచువల్ మిగిలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లేదా మనుషులు చేసే పనుల్లో అసలు ఎన్ని చెట్లు కొట్టేశారు చూడండి. సిటీస్లో చెట్లు కొట్టేశారు, కానీ తిరిగి ఎక్కడ నాటారు? కొట్టేసిన ప్రపోర్షన్లో నాటి ఉంటారా? నాటలేదు. కొట్టేసిన చెట్లకి 10 ఇంతలు నాటాలి యాక్చువల్లీ. ఈ బిల్డర్స్ వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్స్, బిల్డర్స్ కట్టిన బిల్డింగ్లు వాటన్నిటిలో కొట్టేసిన చెట్లకి 10 రెట్లు నాటారంటారా? ఇన్ని సంవత్సరాల్లో లేదుగా, నాటే ఉండరు. ఏదో కొంత చేశారు, కానీ చేయవలసినటువంటి మోతాదులో అయితే దాన్ని చేయటలేదు. సో పరస్పరం భావయంత అనే ప్రిన్సిపల్ ఎక్కడుంది? లేదు. అందుకనే గ్లోబల్ వార్మింగ్ ఈరోజు అనే ఒక ఇబ్బంది, అది ఒక పెద్ద క్రైసిస్ గాని తయారవుతోంది. ఎందుకంటే పరస్పరం భావయంత అనే ప్రిన్సిపల్ లేదు చేస్తున్న పనుల్లో. అది అది ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పి, అలా చేసుకోండి అని చెప్తున్నారు. చదువుదాం ఒకసారి శ్లోకం. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి